చేసే పరిస్థితి కాదు. మీ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ 15 కానీ కొంతమందిని కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అవార్డ్స్ ప్రకటిస్తారు వాళ్ళ ప్రతిభను గుర్తించి. అలాగా మా స్టాఫ్ మా వైఎస్ బాబు వర్క్ చేసే విధానం బట్టి మళ్ళీ కొంతమందికి అవార్డ్స్ ఈరోజు బహుకరిస్తున్నాం. అది కూడా మీ అందరి సమక్షంలో జరిగితే బాగుంటుందని స్టార్ట్ చేస్తున్నాం. అసలు యాక్చువల్గా మనం ఎప్పుడు నిత్యం ఎవరిని కొలుస్తుంటాం? దేవుణ్ణి నిత్యం మనం డైలీ తలుచుకుంటుంటాం. అలాంటి ఆ భగవంతుణ్ణి రోజు తన నోట్లోంచి ఏ పని చేసినా ముందుగా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఆవిడ ప్రతి పనిలో దేవుణ్ణి పక్కనే పెట్టుకుని చేస్తున్నట్టు తన వర్క్ ని దైవం కింద భావించి చాలా అంటే చాలా అంకిత భావంగా ఇక్కడ చేస్తున్నారు మన సిస్టర్ జోష్నా గారు. చాలు జోష్నా గారు, జోష్నా గారు, జోష్నా గారు మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. జోష్నా గారు నర్సుగా ఆవిడ తన సేవలు చేస్తూ అది కూడా వృత్తిలో భాగంగా కాకుండా దైవ కార్యంగా చేస్తున్నారు. ఎంతో మంది ప్రెగ్నెన్సీలు రావడంలో ఆవిడ సహాయ సహకారాలు ఉన్నాయి. వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు అధైర్యపడినప్పుడు వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోస్తూ వాళ్ళలో దైవత్వాన్ని నింపుతూ ఇలాగా మనకి చక్కగా ఎంతో మంది ప్రెగ్నెన్సీలు పొందడంలో సహకరించారు. అందుకే మేము డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ తరఫున ఎన్నో వేల మందికి సంతానం ఇచ్చారంటే వీళ్ళందరి కృషి దాంట్లో ఉంది. కాబట్టి వాళ్ళని మనం సన్మానించుకోవడం అంటే ఒక రకంగా దైవాన్ని మనం వాళ్ళలో చూసుకోవడం లాంటిది. అందుకోసమే వాళ్ళని సన్మానించుకుంటున్నాం. చిరు సత్కారం. నీ అభిప్రాయం చెప్పమ్మా. ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. మా సార్ మమ్మల్ని చాలా ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారు. ఫస్ట్ మా సార్లో మా మేడంలో నచ్చేది నాకు మమ్మల్ని చిన్నవాళ్ళైనా సరే జ్యోత్స్నా గారు అని ఎప్పుడు పిలుస్తారు, జ్యోత్స్నా అని ఎప్పుడు పిలవరు. మేము చాలా హాస్పిటల్లో చేసామండి, కానీ ఇలా పిలిచిన డాక్టర్స్ ఇలా కలిసిపోయిన డాక్టర్స్ నేను ఎక్కడా చూడలేదు. ఆ విషయం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి డాక్టర్స్ మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ జీసస్ అని చెప్పుకుంటా నేను రోజు ప్రేయర్ చేసుకునేటప్పుడు. సర్టిఫికేట్ పిక్స్ కూడా తీసి పాపం దేవుడు ఆవిడికి ఒక చాట ఒక పెద్ద సమస్య ఒక పెద్ద ప్రాబ్లంని ఆవిడికి పెడితే ఆవిడ ఆ పెద్ద ప్రాబ్లం కూడా పాపం ఎదుర్కొని వాళ్ళిద్దరు పిల్లల్ని ఎంతో ప్రేమగా వాళ్ళ గోల్సే తన గోల్స్ కింద తన జీవితమే తన లైఫ్ కింద ఒక బెస్ట్ మదరే కాదు మన క్లినిక్ లో కూడా బెస్ట్ సిస్టర్. మెయిన్ గా పేషెంట్స్ కి దగ్గరుండి చేయి పట్టుకుని వాళ్ళకి ట్యూబుల్ టెస్ట్ అయితే కొంతసేపు రెస్ట్ తీసుకోండి అమ్మా అని చేయి పట్టుకుని దగ్గరుండి మదర్లా బిహేవ్ చేస్తారు. ఆవిడ అందరూ మామూలుగా మా సిస్టర్స్ అందరూ కల్పనక్క అంటారు. కల్పన గారు రండి. నా దృష్టిలో ఆవిడ కల్పనక్క కాదు కల్పన అమ్మ. కల్పన గారు కంగ్రాట్స్. ఓకే అమ్మ, అందరూ చింతలకాయలు చక్కగా పడుతుంది. కల్పన గారు మీ గురించి ఎంతోమంది పేషెంట్లు మాకు ఎంతో సంతోషంగా చెప్పేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఎంతో బాధలో వచ్చినప్పుడు మీరు ధైర్యం చెప్పి వాళ్ళల్లో ఒక రకమైన మరి బాధని దూరం చేస్తూ నాకు తోడున్నాడు దేవుడు, ఈ మనిషి రూపంలోనే ఆ దేవుడు వచ్చాడు అన్నట్టుగా మీరు బిహేవ్ చేసి వాళ్ళ మనసుకి ఊరటనిచ్చి
వాళ్ళల్లో సంతానం పొందాలనే ధైర్యాన్ని కలిగించి సంతానం పొందటంలో మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడికి చేస్తున్న సత్కారంగా భావిస్తూ మేము మీకు చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. కూర్చోమ్మ, కూర్చో. ఉంచుగా చెప్పు. మాట్లాడే వరకు క్యాప్ ఉంచుతాం, మాట్లాడాక తీసేస్తాం. సారు గాని మేడం గారు గాని మమ్మల్ని చిన్న ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారు. అసలు ఏ విషయమైనా అసలు పిలిచినప్పుడు కూడా కల్పన గారని పిలుస్తారు. ఏ విషయమైనా మేమంటే అసలు ఎంత అభిమానం ఉందో మాకంటే అసలు చాలా బాగా చూసుకుంటారు. ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారు. సారు గాని మేడం గాని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా బలేదానిరా, ఎందుకు పడిపోతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అంటే చాలా మంది పేషెంట్స్ చెప్తుంటారు పద్ధతికి మారు పేరు ఈ అమ్మాయి అని చెప్తుంటారు. కానీ ఇంకో యాంగిల్ కూడా ఉంది. మా అల్లరి పిల్ల కీర్తి, మా డాక్టర్, మీ అందరు కూడా త్వరలో ఆవిడని కలుస్తారు. కీర్తి అమ్ము యాక్చువల్ గా ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అంటేనే ఎంజాయ్ లైఫ్ అనుకుంటారు. తను చదువుకుంటూ కూడా బాధ్యతలు, ఇంటి బాధ్యతలు తీసుకుని చక్కగా తన వృత్తిలోనే కాదు ఇంట్లో కూడా నా దృష్టిలో చాలా అంటే చాలా మంచి పిల్ల. మీ అందరూ కూడా అతి త్వరలో చెప్తారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కంగ్రాట్స్ కీర్తి మేడం. కూర్చోవాలి. నేను పెట్టేస్తానమ్మా. అది కీర్తి చాలా చక్కగా, అంటే మనం ఏమి చెప్పక్కర్లా, అమ్మాయి అల్లుకుపోతూ ఉంటుంది. మా సార్కి మేడంకి ఏ ఇబ్బంది ఉంది అనుకుని ఒక పనిని మనం చెప్పక్కర్లా. నెక్స్ట్ పని ఏంటి వాళ్ళే. మన ఇంట్లో మనం ఎలా అయితే మన పని తర్వాత ఒక పని చేసుకెళ్ళిపోతామో అలా చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఎంప్లాయీ లాగా ఎక్కడ ఎప్పుడు బిహేవ్ చేయాల, ఒక ఇంట్లో లాగానే నాది అన్నట్టుగా చేసుకెళ్ళిపోయింది ఇప్పుడు వరకు. అది మేము ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు ఫీల్ అవుతూనే ఉంటాం. మా ఇంట్లో మనుషుల్లాగానే ఎందుకు చూస్తున్నామంటే వీళ్ళు మా ఇంట్లో మనుషులు ఎలా చేసుకుంటారో అలాగే చేస్తున్నారు కాబట్టి. అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన కీర్తి అమ్ము. కొలకలూరి కీర్తి అమ్ము. తండ్రి చనిపోయినా కూడా దిగులు పడుకోకుండా తండ్రి ఆశయాలు నెరవేర్చాలని చిన్న పేద కుటుంబంలో, వీళ్ళందరూ నాలాగానే పేదవాళ్ళు, అందుకే నాకు వీళ్ళంటే బాగా ఇష్టం. కష్టపడుతూ చదువుకుంటూ వాళ్ళు శ్రమనే నమ్ముకుని మిగతా వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళు బాధలో ఉన్నా నవ్వుతూ ఇతరులకి సహాయం చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తులు, ఇలాంటి వాళ్ళలోనే దైవం ఉంటుంది నేను నమ్ముతాను. అందుకే ఆ దైవాన్ని సత్కరిస్తున్నట్టుగానే నేను భావిస్తున్నాను. కీర్తి అమ్మో, నీకు భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది. ఆల్ ది బెస్ట్. కూర్చోమ్మా, కూర్చో. తీసుకో. తర్వాత మైక్ కూడా తీసేసుకో. రైట్. అంటే పెద్ద స్పీచ్ కే ప్రిపేర్ అయినట్టుంది. కూర్చో, నాకు వచ్చేపు ఏదో చెప్పు, నీకు ఏదనిపిస్తుంది చెప్పమ్మా, నీ అభిప్రాయం చెప్పు. 3 మంది ఉన్నారు. చిన్న వయసులోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంతే. కొంతమంది అంతే, చిన్న వయసులోనే వాళ్ళు బాధ్యతలు తెలుసుకుంటారు, బాధ్యతగా మలుసుకుంటారు, జీవితాన్ని ఇంకొకరి నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టుగా చూస్తారు. అది ఇంకా గొప్పతనం. ఏం కాదు, బాధపడి చెప్పు. మాట్లాడే చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే మేడం చెప్పారు. మా అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ అలానే అని చెప్పారు. కానీ నేను ఇంటికి వెళ్తాకైతే ఎప్పుడు చూడను. ఏదో నిజం. మమ్మీ కూడా అంటే ఉంటుంది, వాళ్ళ ఊరు వెళ్ళాలి మేమైతే. యాక్చువల్ గా మమ్మీ వాళ్ళు వెళ్ళారు. కానీ ఇక్కడ ఉండే హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు. కాలేజ్ లో కూడా ఉండేది తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సార్ మాత్రం ఏ విషయం అయినా సరే
ఏదైనా ఒకసారి తిడతారు కానీ తర్వాత మళ్ళీ కోపం అనేది సార్కి ఉండదు, తల్లిని తప్పు చేసినా కానీ. అదే వేరే వాళ్ళు ఎక్కడైనా అయితే మనం తిడతానే ఉంటారు, ఇంకా మనం ఆ మాటలు పట్టించుకొని మన ఏదో సీరియస్ గా వాళ్ళ వైపు చూసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు. మేడం అయినా సరే, సార్ అయినా సరే, ఒక చిన్న మాట అయినా సరే అది అంత ఒక్క నిమిషంలోనే. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడే ఒకవేళ పెళ్ళైనా సరే ఇక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అలా ఆయన కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేదట్టు అప్పుడు కూడా మా మేడం భరిస్తారని నేను అనుకుంటున్నా. కానీ చిన్న సిచ్యువేషన్ లో మా డాడీ కూడా ఉన్నట్టు బాగుండేదని అనిపిస్తుంది. ఉంటారు. నీ కొడుకు రూపంలో వస్తాడు నీ డాడీ, నీ కొడుకు రూపంలో వస్తాడమ్మా. నీ డాడీ ఎక్కడికి వెళ్తాడు? నీతో ముడ్డుకి అడిగించుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడు డాడీ? కొడుకు రూపంలో వస్తాడు, బాధపడకు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏ గాడ్ బ్లెస్ యూ రా తల్లి, గాడ్ బ్లెస్ యూ. తీసుకో. మేమేమో సంకన ఎక్కించుకుందామన్నా అల్లేం కాలు పట్టుకుంటానంటారు. చాలా చిన్న వయసులో వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ చేసేసారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనే. అలాగే వాళ్ళిద్దరు పిల్లల్ని జస్ట్ ఒక మ్యాన్ లాగా, తను ఏమన్నానంటే మ్యాన్ ఉమెన్ అనాలి, కొత్త నేమ్. మాకు కూడా ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనే. మన ప్రసన్న, కొలకలూరి ప్రసన్న గ్రేసి. కంగ్రాట్స్. కూర్చో. పెద్ద తలకాయేమో ప్రసన్న అని. ఎందుకనంటే చాలా చిన్న వయసు పాపం. మరి అంత చిన్న వయసులోనే దేవుడు అంతటి కష్టాన్ని ఇచ్చాడు. అమ్మేమో ఆయమ్మ మరి ధైర్యంగా నిలబడి మరి ఈరోజు ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎంతో మందికి సహాయం చేస్తూ, అలాగే మాకు కూడా అసలు ఒక చెల్లిలాగా, నాకు మా అన్నయ్య అన్నం తినలేదు అని మళ్ళీ వాళ్ళని మా ఆవిడ తినకపోయినా తన్ను చూసి వదిలిలాగా, పక్కన మేము తినకపోతే మేమేమో ఒక బాక్సే తెచ్చుకుంటాం. అందుట్లో సగం బాక్స్ నేను ఇందుట్లో కూడా కొంత వదిలేస్తాం మేము. ఈ పేషెంట్లు ఉన్నారు, అమ్మో హడావుడిగా అయిపోతుంది, లేట్ అయిపోతుంది అన్నట్టుగా 1 minute to 2 minutes మేము తినేది ఫుడ్. దానికే ఈ 6 నెలల గర్భిణీలు వచ్చినాయి మాకేంటో. అయినా కూడా పాపం తినలేదు, సార్ తినలేదు అని మా ఆవిడ దగ్గర బాధపడుతుంది, నేను ఆవిడ తినలేదు అని నా దగ్గర బాధపడుతుంది. ఇలా ఇంట్లో మనిషిలాగా ఎక్కడ క్యారేజీ తీయడానికి లేట్ అయితే నేను మళ్ళీ తీసుకోనేమోనని అన్నీ తీసి పక్కన బాక్సులాగా పెట్టి నేను అందుకే అన్న చెల్లెళ్ళు లాంటిది అంటూ ఉంటా. చిన్న వయసులోనే పాపం అంత ఇబ్బంది వచ్చినా కూడా, దేవుడు అంత ఇబ్బంది పెట్టినా కూడా చివరికి మరి ధైర్యంగా నిలబడి అన్నీ తానే నిలుస్తూ ఇలా మాకు కూడా ఒక ఆసరాగా నిలబడి ఇక్కడ ఎంతో మంది పేషెంట్లకి సంతానం పొందటంలో సహకారం అందిస్తూ మరి తను ఈరోజు ఆ దేవుడు ప్రేమకి పాత్రురాలైంది. అలాంటి వ్యక్తిని మనం సన్మానించుకోవడం నిజంగా గొప్ప విషయం. నువ్వు ఇంకా జీవితంలో మంచిగా ఇంకా పైకి వెళ్ళాలని, దేవుడు ఇంకా నీకు ఆశీర్వచనాలు అందించాలని ఆశిస్తూ ఈ చిరు సత్కారం అమ్మాయి. గాడ్ బ్లెస్ యూ రా. మాట్లాడాలి, మాట్లాడు, మాట్లాడాలి. అలాగే ఉంటాయి ఉంటాయి. ఈవిడికి ఇన్స్టాగ్రామ్ ఉంది, అందుట్లో ఆవిడ పోయినట్టు ఒక అంత్యక్రియలతో కూడా ఉంది, యాత్ర ఒకటి ఉంది. ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈవిడ టాలెంట్లు. మీకు తెలియదా? ఇన్స్టా మరి నీదేంటమ్మా ఐడి? లేదా తీసిందా? ఇప్పుడే తీసేసింది నిమిషం క్రితం. మాట్లాడు. అలా అయితే చేస్తుందా? ఏమ్మా ఎలా చేస్తావా? మాట్లాడవా? భయమా? సరే, ముందు గాడ్ బ్లెస్ యూ రా తల్లి. ఏం లేదు, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే, చాలు చాలు.
బైక్ నడిపిద్ది, కారు నడుపుద్ది, అన్ని మామూలు లారీ విషయం కాదు. ట్రాక్టర్ లారీ, ట్రాక్టర్ అన్ని నడిపేస్తుంది. సుమ్కి. ఆన్ చేస్తారా? ఉమ్. ఆఫ్ చేసి ఇచ్చినట్టున్నారు. మా అందాల రాణి సునీత రాణి, మా అల్లరి పిల్ల చిచ్చర పిడుగు. అక్కడ ఏమైనా పడిపోయినాయి ఏమైనా చూడండి. వచ్చేటప్పుడు జాగ్రత్త అందరూ. మా అకౌంటెంట్ మాకు అకౌంట్స్ చూసుకుంటూ అలాగే నాకు హెల్ప్ చేస్తూ, రోజు తను వస్తుందంటే నాకు ఒక వైబ్రేషన్ వస్తుంటది, అల్లరి స్టార్ట్ అవుతుంది. నేను ఎంత డల్ గా ఉన్నా నాకు ఎనర్జీ నింపుద్ది మా సునీత రాణి, నవ్వుల రాణి. నవ్వుల రాణి మెయిన్. కంగ్రాట్స్. థ్యాంక్స్ మేడం. కూర్చో. నేను కూడా అంతే, సునీత లాగానే చిన్నప్పుడు చదువుకుంటూ ఉండేనే జాబు చేసేవాడిని నేను. ఎందుకంటే మన చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి మనం ఏదన్నా సంపాదించుకుంటే మన డబ్బులు మనం సంపాదించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చిన్నప్పుడే నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి సంపాదిస్తూనే ఉన్నాను. నేను చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకోండి, ఈవినింగ్ 5 నుంచి 7 వరకు అట్లా చేసేవాడిని. నేను గీతాంజలి అనే ఒక మ్యాగజైన్లో అసిస్టెంట్ ఎడిటర్గా చేరి అక్కడ సాహిత్యము, కథలు, కాకరకాయలు ఇలాంటివన్నీ రాసి పార్ట్ టైం జాబ్లోకి చేసుకుని నా డబ్బులు నేనే సంపాదించుకున్నాను. నేను అంటే నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంబీబీఎస్ జారగానే అంటే నా 18-19 ఏట నుంచే నేను జాబ్ చేస్తూ ఉన్నా. అలాగే ఎంబీబీఎస్ అయిపోయిన టైంలో, హౌస్ సర్జన్ టైంలో కూడా నేను జాబ్ చేశాను. ఎంబీబీఎస్ పూర్తవకముందే నేను జాబ్ చేశాను. ఎంబీబీఎస్ టైంలో చదువుతున్న టైంలోనే నా రూమ్ రెంట్లు నేనే కట్టుకున్నాను, నా మెస్ ఫీజులు నేనే కట్టుకున్నాను, ఆఖరికి నా రూమ్లో ఉన్న టీవీ నేనే కొనుక్కున్నాను. ఇలా నా కష్టం మీద నేను నిలబడేవాడిని. ఒకరిని మా ఇంట్లో ఫ్యామిలీలో బర్డెన్ ఉంది కాబట్టి, మా అమ్మ నాన్నలకు చదువు లేదు, డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని నేను అలా చేశాను. అలాగే సునీత రాణిలో కూడా నేను అదే చూశాను. తను చదువుకుంటూ కూడా మా దగ్గరే జాబ్ చేస్తూ చక్కగా పార్ట్ టైం లాగా ఒక ఈవినింగ్ టైం లాగా వచ్చి అకౌంట్స్ ఏవో ఒకటి మాకు కావాల్సిన హెల్ప్ చేసుకుంటూ అలా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ మళ్ళీ అలాగే చదువుకి అటు వెళ్తూ పొద్దున్నే 7 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు అలా కష్టపడుతుంది. ఈ ఏజ్లోనే, ఇంత చిన్న ఏజ్లోనే ఇంత పరిపక్వత అనేది మనకు అరుదు. అలాంటి వాళ్ళని మనం సత్కరించుకోవటం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది మాకే సంతోషకరమైన విషయం. వీళ్ళల్లోనే దైవత్వం ఉంటుంది, ఇందాక నేను చెప్పినట్టు. అలాగే నవ్వుతుంది, బాగా నవ్విస్తుంది పక్కన ఉన్న వాళ్ళని. వీలైతే చుట్టూ ఉన్నవన్నీ కింద పడేసేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది, మొత్తానికి నవ్వులు కురిపిస్తుంది. అంతేనా సునీత? హైపర్ యాక్టివ్, ఫుల్ యాక్టివ్, జోష్ మీద ఉంటుంది అనమాట. సరే, మన సునీత రాణికి ఈరోజు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ నుంచి ఒక ప్రశంసా పత్రము, చిరు సత్కారము. అది సత్యవరపుడు సునీత రాణి. ఓకే, రైట్ అమ్మా. రామ్మా. హాస్పిటల్లో ఉన్న ఇంట్లో ఉన్న పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జనరల్ గా ఇంట్లో ఏదైనా రాంగ్ చేస్తే ఎలా అయితే మనకు సరి చెప్తారో, సారు మేడం అయితే అంతకన్నా ఎక్కువ నవ్వుతూ సరి చెప్తారు. నేను ఎన్ని మిస్టేక్ చేశాను అన్నది నాతో పనిచేసిన మా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్కి కానీ తెలియకపోవచ్చు, కానీ మేడంకి సార్కి అది తెలుసు. కానీ ఎన్ని తప్పులు చేసినా సరే ఆ సరేలే నైట్ కూడా నేను చేశాను ఒక పొరపాటు అయినా సరే సార్ చాలా నవ్వుతూ తీసుకున్నారు. అలాని కాదు కానీ అసలు చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటారు. ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది హాస్పిటల్లో ఉంటే. చాలా థ్యాంక్ యూ సార్. హాస్పిటల్ స్టడీస్ రెండు చేస్తున్నానంటే ఒక స్ట్రెస్ అనేది ఉండదు. హాస్పిటల్లో అంటే ఇంకా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సార్ అంత బాగా చూసుకుంటారు. మేడం అయితే అసలు చెప్పక్కర్లేదు. సార్కి ఎంత ఓర్పు సహనం ఎక్కువ, అదంతా కూడా సేమ్ మేడం లాగానే. సేమ్ మేడం కూడా అంతే, ఎంత జోవియల్ గా ఉంటారంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. మేడం లాగా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా జోవియల్ గా ఉంటారు మాతో. ఇలాంటి హాస్పిటల్ వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ రా తల్లి. జనరల్ గా ప్రతి ఆడపిల్లకి ఒక ఏజ్ టైంలో ఎక్కువ ఇంపార్టెన్స్
ప్రతి ఆడపిల్లకి తండ్రి, ప్రతి ఆడపిల్లకి రియల్ హీరో ఎవరంటే తండ్రి. అలాంటిది ఆ చిన్న వయసులో తండ్రికి దూరం అవుతుంది, ఆ బాధ ఎలా ఉంటుంది నేను చూశాను తన దగ్గర. అంటే నేను ఒక్క ఏజ్ వచ్చాక మా తండ్రికి దూరం అయ్యా, అంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయాక, పిల్లలు పుట్టాక. నాకే అంత పెయిన్ఫుల్ గా ఉందంటే ఒక చిన్న పిల్లకి దూరం అయితే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళ సిస్టర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ మదర్ని అందరినీ కేర్ తీసుకుంటూ అందరం బుడ్డమ్మాయి బుడ్డమ్మాయి అని ముద్దుగా పిలుచుకునే మా సుమతి. అసలు ఎలా అంటే మా హాస్పిటల్లో మొత్తం మా అందరి నోట్ల నుంచి సెకండ్ కూడా గ్యాప్ లేకుండా సుమతి సుమతి బుడ్డమ్మాయి బుడ్డమ్మాయి, ఎందుకంటే అందరం పిలుస్తూనే ఉంటాం. ఎందుకంటే అందరికి తను హెల్ప్ చేస్తుంది. అందరి నోట్లో నిమిషం నిమిషం సెకండ్ సెకండ్ పలికే పేరు మా సుమతి, మా బుడ్డమ్మాయి. సుమతి కంగ్రాట్స్. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉన్నట్టుది, ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో ఉన్న స్టాఫ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన బాధల్లో నుంచి వచ్చారు. వాళ్ళ బాధలో ఉన్నా కూడా మీలో నవ్వు చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇంతమంది మేము మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరు బాధలో ఉన్నారు, వీళ్ళు బాధలో ఉన్నారు. మనమంతా బాధలో ఉన్నా కూడా ఆ లోక రక్షకులు లాంటి బిడ్డ బయటికి రావడానికి మనం అందరం కూడా ఒక టీం లాగా దేవుడి తరఫున వర్క్ చేస్తున్నాం. అది ఆ మోటివ్ని, ఆ స్పిరిట్ని మేము మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాం. మీరు కూడా అర్థం చేసుకోవాలి. డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో ఉన్న కొంతమందిని ఈ పిల్లని వాళ్ళకి ఎంతైనా డబ్బులు ఉండొచ్చు, ఈ బుడ్డపిల్లలాగా ఉంది, 10th క్లాస్ వాళ్ళని పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, వాళ్ళని పట్టుకుని చేస్తున్నాడు. ఇక్కడ ఫార్మసిస్టులు ఉన్నారు, ఫార్మసీ చదివిన వాళ్ళు ఉన్నారు, మరి నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, బిఎస్సి నర్సింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, 10 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి కొంతమంది వాళ్ళు కావాలి. ఫిజిషియన్ అసిస్టెంట్ అంటారు, చేతుల్లో మనుషుల్లాగా కావాలి మీకు దారి చూపించడానికి. ఇటు వెళ్ళాలి, ఈ టెస్ట్ చేయించుకోవాలి, అది చేయించుకోవాలి చెప్పడానికి, గైడ్ చేయడానికి ఒకరు కావాలి. పొద్దున్నే 8 గంటలకు వస్తే రాత్రి మళ్ళీ మేము వెళ్ళిపోయేవరకు మాతోనే ఉంటుంది. వెళ్ళిపోమ్మా నువ్వు ఎప్పుడో వచ్చి వెళ్ళి అన్నా కూడా ఇంటికి వెళ్ళదు. అలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది. అలాగే పేషెంట్లకు కూడా ఎంతైనా ఓర్పుగా చెప్తుంది. కొంతమంది అయితే బుద్ధిగా ముచ్చటగా చిన్నపిల్ల ఉందని పెంచుకుంటావు, నేను తీసుకుపోతావు, నువ్వు వచ్చేస్తావు అని అడుగుతా ఉంటా. ఎందుకంటే చిన్నపిల్ల అనుకుంటారు, చూడటానికి చిన్నపిల్లలాగా ఉంటుంది కదా, సో చిన్నపిల్ల అనుకుంటారు. అట్లా అందరికీ పొద్దున్నే వచ్చిన వాళ్ళకి, బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి పైన రూములు ఉన్నాయి, మరైతే అలాగే బాత్రూమ్లు ఫ్రెష్ అవ్వాలని వాళ్ళకి పైకి పంపించడం, వాళ్ళ పేర్లు రాయటం, వాళ్ళ ఊర్లు రాయటం, వాళ్ళ అడ్రస్లు రాయటం, అవన్నీ మేము వచ్చేటప్పటికి అన్నీ రెడీగా పెట్టుకోవడం. మేము ఏమైతే చెప్పామో అవన్నీ చక్కగా లైన్లో పెట్టి వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేసి టిఫిన్కి వెళ్ళాల్సిన వాళ్ళని టిఫిన్కి పంపించడం, ఇలా అన్నీ చూసుకుంటుంది. చిన్న వయసు అవడానికి మరి అమ్మకి ఏమీ లేదు, ఉన్న అక్కేమో కాలు వికలాంగురాలు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పాపం వీళ్ళు చూడండి, చిన్న వయసులో కూడా ఎంత భారాన్ని మోస్తున్నారో. మోస్తూ కూడా మీకు సేవ చేయడానికి ముందుకు వస్తే కొంతమంది నోటుతో ఏం పడితే అది మాట్లాడతారు. పాపం వాళ్ళని నా దగ్గర బాగానే మాట్లాడతారు, వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సైతాన్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళ కూడా మీలాగా బాధపడుతున్న వ్యక్తులు, కుటుంబ భారాన్ని మోస్తున్న వ్యక్తులు, మీ ఆనందం కోసం వాళ్ళ ఎన్ని మర్చిపోయి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు, వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళలో కూడా దైవత్వం ఉంది, మీకు హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేసిన వ్యక్తిని మీరు తృణీకరించకూడదు అని నేను చెప్తున్నాను. అలాగే వాళ్ళు ఎంతమంది అన్నా కూడా పాపం ఓర్చుకుని మరి మళ్ళా పని విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయకోకుండా పనిలో నిమగ్నమైపోతూ మరలా వచ్చిన వాళ్ళకి సమాధానాలు చెబుతూ ఓర్పు బట్టి ఇంత చిన్న వయసులోనే అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్న వీళ్ళందరినీ సత్కరించడం అనేది చాలా చిన్న విషయం. ఈ సిరు సత్కారం వాళ్ళకి అసలు సరిపోదు, కానీ వాళ్ళని గుర్తించాం మేము అని మనం తెలియజేస్తే వాళ్ళలో కొంచెం ధైర్యం వస్తుంది. అందుకోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ఈ రిపబ్లిక్ డే రోజు ఎంతెంత మందికో ఎవరెవరికో సన్మానాలు చేస్తారు, కానీ ఇలాంటి వ్యక్తులకు కదా నిజంగా మనం సన్మానం చేయాల్సింది. అందుకోసమే మన సిరు సత్కారం మన సుమతికి. కోటా సుమతే, జై కోటా సుమతే.
మైక్ ఇవ్వండి మాట్లాడింది ఆ, మాట్లాడాలి. ఏదో ఒకటి నీ ఇష్టం మాట్లాడాలి సుమతి, నువ్వు ఇది అట్లా పట్టుకో, మాట్లాడి నీకు ఎలా అనిపిస్తే ఏది అనిపిస్తుంది ఇది కూడా పట్టుకొని ఇదే ఇది కూడా పట్టుకో సర్టిఫికెట్. దా. మాట్లాడు ఓ ముక్క ఏదో ఒకటి మాట్లాడు. అవకాశం ఇచ్చినందుకు మేడంకి సార్కి చాలా థ్యాంక్స్ మేడం. నువ్వు మాట్లాడతావు ఊరికా మాట్లాడదు తర్వాత ఏంటి, ఇప్పుడే మాట్లాడతావు నువ్వు. మాట్లాడు పర్లా సరే వెళ్ళు. మామూలుగా అయితే బాగా మాట్లాడుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ రా, గాడ్ బ్లెస్ యూ. పట్టుకున్నాను. యాక్చువల్గా చాలా మందికి డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళ మీద ఒపీనియన్ ఏముంటది, ఫుల్ డ్రింక్ చేస్తారు, పాన్ పరాగ్లు, లేకపోతే గుట్కా, సిగరెట్స్, ఇలా ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. యాక్చువల్గా నాకైనా ఉండేదేమో ఇదివరకు. అలాంటి ఒపీనియన్ ని మారుస్తూ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటారా అనిపించేటట్టు బాధ్యతగా ఏ పని అప్పు చెప్పినా బాధ్యతగా తన లైఫ్ లో జరిగిన ఒక బాధని తన లైఫ్ ని ఒక లెసన్, ఒక పాఠం కింద నేర్చుకుని ఏ చెడు అలవాట్లకి లొంగిపోకుండా తన కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవడమే కాకుండా మా హాస్పిటల్లో కూడా ఏ పని అప్ప చెప్పినా బాధ్యతగా చూసుకునే మన మన్నే నరేష్. కూర్చో నరేష్, వాహన రథ చోదకుడు. చాలు అమ్మా. క్యాప్ క్యాప్ మెయిన్ క్యాప్ మర్చిపోయావు నరేష్, క్యాప్ పెట్టలే. ఏంటి ఇది కూడా ఎక్కడి నుంచి వస్తాడో తెలిసైనా దాదాపు 50 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాడు. రోజుకు 2 గంటలు రావడం, 2 గంటలు వెళ్ళడం. నువ్వేం చేస్తావు ఎలవయ్యా నా ఫస్ట్ రోజు వస్తే, ఇంత దూరం నీ వల్ల కాదు అని చెప్తే, లేదు సార్ ఒకసారి అవకాశం ఇవ్వండి, మరి నాకు ఒక్కసారి అవకాశం చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు చూద్దరుగానంటే, అలా కాదు నీకు దూరం అయిపోద్ది అనవసరంగా అంటే, లేదు సార్ నేను చేస్తాను సార్ అన్నాడు. అంత దూరం నుంచి పొద్దున్నే సల్లు అక్కడి నుంచి రావడం, రాత్రి సల్లు అక్కడికి వెళ్ళడం, అయినా కూడా ఒక్కరోజు కూడా మాండు. జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా ఈడ్చుకుంటా వచ్చి ఇక్కడే పడిపోతాడు తప్ప ఇక్కడ వరకు మాత్రం ఇంకా ఆపేది లేదు. మనకు చాలా మంది చిన్న విషయాన్ని కూడా వంకలు చెప్తారు. వేరే వాళ్ళు ఏ వంకలు చెప్పినా పర్లేదు, కానీ డాక్టర్లకి నాకు జ్వరం వచ్చిందని రాలేదంటే మనకు విచిత్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిందని రాలేదంటే డాక్టర్ వంక చెప్తే ఎలా, డాక్టర్ దగ్గరికే కదా వెళ్ళాలి జ్వరం వచ్చి. కానీ అసలు ఏ వంక చెప్పడు. ఇప్పటివరకు మానిందే లేదు, అతను మానిందే లేదు. మరి అలా చాలా కష్టం అలాంటి డెడికేటెడ్గా చేయడం. అట్లా చేస్తున్నాడు. అలాగే వాళ్ళ మరి తండ్రి, మిగతా వాళ్ళందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్తో బాధపడుతున్నారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను అలా చేసుకోకూడదు, ఒక బాధ్యతగా ఉండాలని పాపం తను ఎలాంటి దురలవాటు లేదు. అలాగే ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా మేము ఏదన్నా చెప్పినా చెప్పకపోయినా, ఇదిగో మా పాప ఆ టైంకి వస్తుంది, మా బాబు ఈ టైంకి వస్తాడు స్కూల్ నుంచి, అవన్నీ తనే గుర్తుపెట్టుకుని మళ్ళీ వేరే దాన్ని మోటివేట్ చేసుకుంటూ వేరే డ్రైవర్లకు అది అప్పచెప్తూ, మరి తను ఇక్కడ వర్క్ ఏమన్నా ఉంటే హాస్పిటల్లో వర్కులు కూడా అది జరగాలి, ఇది జరగాలి, అవి అయిపోయినాయి, బిస్కెట్లు అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి అని చూసుకుంటూ అన్నీ. డ్రైవర్ అంటే ఏం చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు, మమ్మల్ని దింపించేస్తారు, ఆ బండిలో కూర్చుంటారు, సిగరెట్లు కాల్చుకుంటారు, కుంకు తీస్తారు, కూర్చుంటారు. కానీ ఇలా కాదు, ఇక్కడ మళ్ళీ మొత్తం హాస్పిటల్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. అలా చేస్తూ ఈరోజు మాకు దాదాపు 2 సంవత్సరాల నుంచి నమ్మిన బంటులాగా ఉంటున్న ఈ నరేష్ని సన్మానించుకోవడం అంటే ఆల్మోస్ట్ మమ్మల్ని మేము సన్మానించుకోవడం కింద లెక్క. మా ఇంట్లో మనిషిలాగా అయిపోయాడు. చక్కగా తను బాధ్యతగా ఉంటాడు. అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఆయనకి. అలాంటిది చెప్పాలి, మనం చెప్తే కానీ ఆయన చేయడనే మాట లేదు. ఆయనే మాకు గుర్తు చేస్తూ ఉంటాడు. మేమేమన్నా మర్చిపోతాం అనుకున్నప్పుడు ఆయన బుర్రలో ఒకటి పడేసెట్టు పెడితే ఆయన గుర్తు చేస్తాడు. అలాంటి ధైర్యం మాకు. ఇలాంటి వ్యక్తిని మనం సన్మానించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఇంకా దేవుడు, ఆ భగవంతుడు మరింత మంచి జీవితాన్ని ఇస్తాడు. ఇదే విధంగా నీ సిన్సియారిటీ, నీ డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా అది నీ బిడ్డలకు కూడా మేలు చేస్తుంది. నీ బిడ్డలు కూడా మంచి ప్లేస్కి వెళ్తారు.
ఆల్ ది బెస్ట్. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు నేను కూడా నిజంగా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఎంతో నమ్మకంతో ఉన్నాను. సార్ నన్ను నమ్మి ఇంత ఇదిగా నాకు ఇచ్చేస్తున్నారంటే డ్రైవర్లను చూస్తారు ఈ రోజుల్లో. అలాంటిది వర్కర్లే కాకుండా డ్రైవర్ని కూడా సన్మానం చేశారంటే సార్కి నిజం. ఏంటి నరేష్ అన్నాలు కూడా పెట్టేస్తున్నాడు. నాకు ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉండాలి సార్. ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు ఇలాగ ఉంటాను. నేను ఎంత దూరం నుంచి వచ్చినా సరే నేను మా ఇంటికి వస్తున్నాను అనుకుంటా, కానీ నేను పనికి వెళ్తున్నాను ఏనాడు అనుకోలేదు సార్. నేను నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక చిన్న బాబు 6 నెలలు అయినా సరే పిల్లడు ఎలా ఉన్నాడని కూడా అనుకోను. నేను నైట్ 10 అయినా 11 అయినా సరే నేను ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నాను అనుకుంటానే తప్ప ఏ రోజు కూడా నాకు లేట్ అవుతుందని బాధపడను. ఇక్కడ సారు మేడం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు నిలుపుకుంటా. అంతే నమ్మకంతో ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలని నేను దేవుని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. హాస్పిటల్స్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది క్లీన్గా ఉంచడం. మా హాస్పిటల్ని ఎప్పుడు క్లీన్గా ఎలా ఉంచాలి అనేది నేను ఆర్డర్ వేయకపోయినా తనకి తనే తెలుసుకుని మాకు శుభ్రంగా ఉంచడం, టీ పెడతాం టయానికి, అన్ని అరేంజ్మెంట్స్ చూస్తూ మా అందరికి ఎంతో ఇష్టమైన మా ఆయమ్మ శివలక్ష్మి. మరి టీలు తాగుతున్నారు, బిస్కెట్లు తింటున్నారంట. ఇవిడ అన్ని పైనుంచి పంపిస్తే చక్కగా ఓపిక్గా ఎన్ని కాసి ఇవాళ ఆల్మోస్ట్ 200 మంది వచ్చిన అందరికీ కాసింది ఓర్పుగా. అలా అంత ఓర్పు. పులిహార ఒక రోజు ఆ రోజు సంక్రాంతి కనుమ రోజుల్లో బయట హోటల్స్ లేవు. పేషెంట్లు ఆ రోజు సెలవు కదా అని చాలా మంది వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది వస్తారని. సడన్ గా మరి బయటికి హోటల్స్కి భోజనానికి పంపిద్దామని వదిలేస్తే బయట హోటల్స్ లేవని మా వాళ్ళు చెప్పారు. అందుకని ఇక్కడే కూర్చోబెట్టి బయటికి పంపించుకోకుండా అప్పటికప్పుడు పిలిపిస్తే అప్పటికప్పుడు వాళ్ళందరికీ పులిహార వండి పెట్టింది. ఎందుకంటే మా దగ్గర పెద్ద పెద్ద డేషాలు ఉండవు. మనకు అంత ఊహం కదా, టీ కాసుకునే డేషాలు ఉంటాయి తప్ప ఇవి ఉండవు. అప్పటికప్పుడు మళ్ళా 3 విడతలుగా 3 సార్లుగా వండి అందరికీ పులిహారలు వండి పెట్టింది. అలాగా మరి అలాంటి వ్యక్తి అన్నమాట ఆవిడ. పైగా పనులు ఇవిడు కూడా అంతే. ఏ పనైనా మనం ఏమీ చెప్పక్కర్లా, తనకు తానుగానే ఆ కప్పులు ఉన్నాయి అనుకోండి, అమ్మ తీయమ్మ అని చెప్పక్కర్లా. ఆవిడకే మనసు కనిపిస్తే టగటగటగట తీసుకెళ్ళిపోవాలి. ఏదైనా ఇంటి కూడా అంతే. ఫంక్షన్ గెస్ట్ గా పిలుస్తాం మేము, ఆవిడ అక్కడ కూడా ఆ పనులన్నీ చక్క పెట్టేసుకుంటా ఉంటాం. అలాగనమాట. సో పని విషయంలో నిబద్ధతతో ఉంటది అనమాట. వీళ్ళంతా చిన్నప్పటి నుంచి పనులు చేసిన వాళ్ళు కాదు, కానీ ఇక్కడ ఈ పని అప్పు చెప్పారు మాకు డాక్టర్ గారు, ఆ పని మనం శ్రద్ధగా చెయ్యాలి, మనం పనిలోనే దైవాన్ని వెతుక్కోవాలి అనుకుంటారు. ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ పని చేసే విధానంలో ఉంటుంది దైవత్వం. అందుకని ఆవిడలో కూడా మాకు దైవం కనపడింది. అందుకే ఆవిడ కూడా సిరి సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆల్ ది బెస్ట్. కోలా శివలక్ష్మి ఈ సర్టిఫికెట్. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఒక మాట మాట్లాడు నువ్వు కూడా. ఏదంటే మాట్లాడుకుని ఇష్టం. నీకు ఒక టోపీ పెట్టామా అమ్మ? టోపీ ఒక్క నిమిషం ఉండు. టోపీ పెట్టి పుట్ట తీయాలి. టోపీ మర్చిపోయా. పుట్ట తీయ అమ్మాయి. వచ్చిందా? పుట్ట తీసావా? ఓకే రైట్. అందరికీ నమస్కారం అండి. మేము ఆయమ్మలమైనా సరే సారు మేడం ఎప్పుడు ఆయమ్మలా చూడలేదు. ఆయమ్మని కూడా పిలవరు, శివలక్ష్మి అంటారు. మేడం అయితే లక్ష్మి 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 అంటానే ఉంటారు. లక్ష్మి గారే అని అంటారు, లక్ష్మి కూడా అనరు, లక్ష్మి గారు అంటారు. నేను మళ్ళీ మా ఆయన గారికి బాగోలేక మానేసినా కూడా మళ్ళీ వచ్చినా పెట్టుకున్నారు. చాలా మంచివారు, బాగా చూసుకుంటారు. ఇట్లా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అంటే ఇది మామూలు వ్యక్తుల సమూహం కాదు, దేవుళ్ళ సమూహం. అందుకే మీకు ఆ దైవ లక్షణాలున్న బేబీ పుట్టడానికి కారకులు వీళ్ళందరూ. అందుకే చెప్తున్నాం మేము, మీలో కూడా దైవ లక్షణాలు ఉంటే తప్ప మీరు ఆ లోకరక్షకులు లాంటి బిడ్డను పొందలేరు. మేము సదా దేవుడి వైపే ఉంటాం. మీరు కూడా దైవ లక్షణాలు పెంచుకోండి, చక్కగా ఆ బిడ్డని లోకరక్షకులు లాంటి బిడ్డని పొందమని మేము కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. మీరు కాసేపు ఓర్పు పట్టి
ఈ సన్మాన కార్యక్రమానికి మీరు కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీకు బస్సులు ట్రైన్లు ఉంటాయి, అయినా కూడా వాళ్ళని అభినందించడంలో మీరు కూడా పాత్ర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నాకు గుడ్ న్యూస్ చెప్తారు, అలాగే మీతో నేను వీడియో చేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. పాజిటివ్ గా థింక్ చేయండి. అతి త్వరలో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.